రాయ్‌నెట్‌కి స్వాగతం. ఈరోజు రాయ్‌నెట్‌లో ఎయిర్‌లైన్ టికెట్ గనక బుక్ చేసుకుంటే, మనకొచ్చే ఎక్స్‌క్లూజివ్ ఫీచర్స్ ఏంటి అనేవి ఒకసారి చెక్ చేద్దాము. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ జీరో కన్వీనియన్స్ ఫీ. ఈ కన్వీనియన్స్ ఫీ అనేది మన దానిలో ఉండదు. సో, ఈ కన్వీనియన్స్ ఫీ ఉండకపోవటం వల్ల మనకి గాని, కస్టమర్‌కి కానీ వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే, ఇందులో ఫస్ట్ ఒక ప్రైస్ చూపించిద్ది. దానికి మళ్ళీ లాస్ట్‌లో ఎటువంటి ఎక్స్‌ట్రా చార్జెస్ అనేవి ఏవి పడవు. సో, మీకు స్టార్టింగ్‌లో ఎంతైతే టికెట్ ప్రైస్ చూపిస్తదో, సేమ్ అదే ప్రైస్‌తో మీరు బుక్ చేసుకోవచ్చు. సో, వేరే పోర్టల్స్‌లో అనుకోండి, మీకొక రూ. 2000 చూపించిందనుకోండి, మళ్ళీ మీకు పేమెంట్ పేజ్‌లో ఆ టాక్స్, ఈ టాక్స్ అని యాడ్ అయిపోయి, మీకు ఆ 2000కి అబోవ్‌నే మీకు కాస్ట్ అనేది పడటం జరుగుతుంది. సో, ఈ జీరో కన్వీనియన్స్ ఫీ వల్ల మనకొచ్చే బెనిఫిట్ ఏంటి అంటే, ఫైనల్‌గా మీకు ఎంతైతే అక్కడ ప్రైస్ చూపిస్తుందో, సేమ్ అదే ఫైనల్‌లో మీ వాలెట్‌లో నుంచి, అలాగే కస్టమర్ దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఫేర్ హోల్డింగ్ ఫెసిలిటీ. సో, కొన్ని సందర్భాల్లో కస్టమర్ గాని, లేకపోతే ఆఫీస్ నుంచి ఎవరన్నా బుకింగ్‌కొచ్చినా సరే, వాళ్ళకి అప్రూవల్స్ కొన్ని ఉంటుంది. అది ఇంట్లో వాళ్ళకి చెప్పి తీసుకోవాలన్నా, లేకపోతే ఆఫీస్‌లో కొన్ని అప్రూవల్స్‌కైనా సరే టైం పట్టడం జరుగుతుంది. సో, అట్లాంటి వాటి పరిస్థితుల్లో ఒకవేళ ఈ గ్యాప్‌లో ఆ ఫేర్ అనేది ఏమన్నా అవకాశం లేకుండా, మనం వెంటనే హోల్డ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టికెట్ కాస్ట్ ఒక రూ. 5500 చూపించిందనుకోండి. అది మనం హోల్డ్ చేసి పెట్టుకుంటే, సేమ్ అదే కాస్ట్‌కి కస్టమర్ ఒక 4 అవర్స్ తర్వాతొచ్చినా, 2 అవర్స్ తర్వాతొచ్చినా, 1 అవర్ తర్వాతొచ్చినా సరే, మనం సేమ్ అదే ప్రైస్‌కి బుక్ చేసుకునే అవకాశం అయితే మన దానిలో ఉండటం జరిగింది. అలాగే యూపీఐ పేమెంట్స్. దీనికోసం అంటే మీరు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవటానికి మీ వాలెట్‌లో అమౌంట్ మీరు యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. స్కానర్ ద్వారా కానీ, యూపీఐ పేమెంట్స్ ద్వారా గానీ చేయొచ్చు. మనకి మీరు వెంటనే ఇక్కడ క్యూఆర్ కోడ్ ఒకటి జనరేట్ అయిద్ది. పేమెంట్ పేజ్‌లోకెళ్ళిన తర్వాత కస్టమర్ ఆ స్కానర్‌ని స్కాన్ చేసి పేమెంట్ చేయొచ్చు. లేదు అనుకుంటే దాని పక్కనే యూపీఐ ఆప్షన్ ఉంది. ఆ యూపీఐ ఐడీ క్లిక్ చేసినా సరే కస్టమర్‌కి రిక్వెస్ట్ ఎళ్తుంది. దాని ద్వారా అయినా సరే యూపీఐ పేమెంట్ అనేది చేయొచ్చు మన దానిలో. గ్యారంటీ లోయెస్ట్ ప్రైస్. ఇదేంటంటే మనం అప్ టు 5 టాప్ వెండర్స్‌తో మనం టై అప్ అయి ఉన్నాము. సో, ఎందులో అయితే ఆ 5లో ఆ రూట్‌ని మీరు ఎంచుకున్న రూట్‌ని బట్టి ఎందులో అయితే తక్కువ కాస్ట్ పట్టడం జరుగుతుందో అప్పుడే మీకు అది మాత్రమే మీకు చూపించడం జరుగుతుంది. ఈ మార్కప్ ఫెసిలిటీ అంటే ఏంటి అంటే, మనకు కావాల్సిన కమిషన్ అనేది పీఎన్ఆర్ టు పీఎన్ఆర్ మనం చేంజ్ చేసుకునే అవకాశం అయితే మనకిక్కడ రావడం జరిగింది. సో, మీరు రూట్‌ని బట్టి గాని, కస్టమర్‌ని బట్టి గాని, లేకపోతే డొమెస్టికా, ఇంటర్నేషనలా ఏదున్నా సరే దానికి ఇండివిడ్యువల్‌గా మీరు మార్కప్ అనేది సెట్ చేసుకోవచ్చు. అలాగే 24 అవర్స్ సపోర్ట్. మీకేదైనా సపోర్ట్ కావాలి అనుకుంటే ఇక్కడ చూపించిన నంబర్‌కి మీరు కాల్ చేయొచ్చు. సో, ట్రావెల్ డెస్క్‌కి కనెక్ట్ చేయమంటే కనెక్ట్ చేస్తారు. సో, మీరు ఇట్లా అయినా సరే మీకేదైనా ఇష్యూ వచ్చినా సరే మీరు ఆన్ ది స్పాట్‌లో మీరు క్లియర్ చేసుకునే అవకాశం అయితే ఉంది. అలాగే ఓడీ ఫెసిలిటీ. ఎవరైతే అంతకు ముందు నుంచి బిజినెస్ చేస్తన్నారో, సో, మంచిగా బిజినెస్ చేసే ప్రతి ఒక్కళ్ళకి కూడా మనకి ఈ ఓడీ ఫెసిలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒకవేళ మీ వాలెట్‌లో లోడింగ్‌కి అవకాశం లేకపోయినా కస్టమర్ ఏదైనా క్రెడిట్ కార్డ్ తీసుకొచ్చినా సరే, పీజీ సర్వీసెస్ ఎవరికైతే యాక్టివేషన్‌లో ఉంటాయో వాళ్ళందరికీ కూడా తక్కువ చార్జెస్‌తోనే ఆ క్రెడిట్ కార్డ్ ద్వారా మీ వాలెట్‌ని టాప్ ఇన్ చేసుకొని మీరు టికెట్స్ బుక్ చేసుకునే అవకాశం అయితే ఉంది. సో, అలాగే ఐఏటీఏ ద్వారా మనకి అట్రాక్టివ్ కమిషన్స్ రావడం జరుగుతుంది. మనం ఏదైతే మార్కప్ అనేది పెట్టుకుంటున్నామో, దాంతో పాటు ఐఏటీఏ కమిషన్ గూడా ఎయిర్‌లైన్స్ ద్వారా కూడా మనకి అదనంగా కమిషన్ రావటం జరుగుతుంది. అలాగే ఇది కేవలం డెస్క్‌టాప్ లేకపోతే ల్యాప్‌టాప్‌లోనే చేయాల్సిన అవసరం లేదు. మొబైల్స్‌లో అయినా సరే మీరు చక్కగా ఈ ఫ్లైట్ టికెట్స్ అనేది బుక్ చేసుకునే అవకాశం అయితే మనకి రావడం జరిగింది. మొబైల్‌లో మీరు యాప్ యూజ్ చేసుకోవచ్చు. లేదంటే బ్రౌజర్ అయినా సరే యూజ్ చేసుకొని మీరు టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఈ మార్కప్ అన్నాం గదా! అంటే మనకి సెపరేట్‌గా కమిషన్ పీఎన్ఆర్ టు పీఎన్ఆర్ కమిషన్ సెట్ చేసుకోవచ్చని జెప్పాం గదా! ఇది మీకు కావాలంటే ఫిక్స్‌డ్‌గా అయినా సరే పెట్టుకోవచ్చు. అంటే ఒక టికెట్ మీద రూ. 1000, 2000 ఇట్లా అయినా సరే పెట్టుకోవచ్చు. లేదంటే టికెట్ కాస్ట్‌ని బట్టి మీరు పర్సెంటేజ్ అయినా సరే పెట్టుకోవచ్చు. ముందుగా మీరది సెట్ చేసుకున్న తర్వాత టికెట్ బుక్ చేసుకోవాలి. లేదంటే ఎయిర్‌లైన్ సర్వీసెస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండిగో గానీ, లేకపోతే ఎయిర్ అలాస్కా కానీ ఇట్లాంటివి ఉంటాయి గదా! సో, అట్లాగా మీరు పర్టిక్యులర్‌గా ఈ ఎయిర్‌లైన్ బుక్ చేసినప్పుడు ఇంత కమిషన్ రావాలి అనైనా సరే మీరు సెట్ చేసుకోవచ్చు. అలాగే డొమెస్టిక్‌కి సెపరేట్‌గా చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్‌కి కూడా మీరు సెపరేట్‌గా సేవ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకే. సో, ఈ మీరు సెట్ చేసుకునే మార్కప్ అంతా కూడా డైరెక్ట్‌గా మీకు ఫ్లైట్ చార్జెస్‌తో ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది. సో, విడిగా మీకెక్కడ చూయించడం జరగదు. సో, ఈ విధంగా మీరు ఈ బెనిఫిట్స్‌ని యూజ్ చేసుకొని, మీరు కస్టమర్‌కి తక్కువ ప్రైస్‌లో మీకు మంచి కమిషన్‌తో మీరు బుక్ చేసుకోవచ్చు. అలాగే ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపించడం జరుగుతుంది. ఒకసారి చెక్ చేసుకొని, వివరంగా మొత్తం చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు బుక్ చేయండి. ఓకే. థాంక్ యూ.